దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న లక్షల ఓట్లను తొలగించి ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అనభేరి చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పొన్నం పాల్గొన్నారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న అంశాన్ని రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజల ముందు ఉంచారన్నారు. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోయి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విచారణను ఆదేశించే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇక హుస్నాబాద్ నియోజకవర్గంకి చెందిన ప్రజలంతా ఓటు చోరీపై సంతకాల సేకరణ చేయాలని పొన్నం పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బీహార్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను, లక్షల ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓటు చోరీకి పాల్పడుతున్న అంశాన్ని సాక్ష్యాధారాలతో రాహుల్ గాంధీ గారు ప్రజల ముందు, దేశ ప్రజల ముందు ఉంచినారు. ఇప్పటికీ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోయి రాహుల్ గాంధీ గారి మీద వ్యతిరేకంగా విచారణకు ఆదేశించేటువంటి పరిస్థితి ఉంది. అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రజలందరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ఎవరు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజల యొక్క ఓటు హక్కును తొలగించేది లేదు అని ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తా ఉన్నాడు. హుస్నాబాద్ ప్రజలంతా అర్థం చేసుకోవాలి.